శృతి నేను మీ నాయన ఊరికి వెళ్ళొస్తామమ్మా. గంటలో వచ్చేస్తాంలేమ్మా. పోండి పోండి. మా అమ్మ ఫోన్ చేస్తుందండి. చెప్పమ్మా. శృతి మేము వచ్చేకి లేట్ అవుతుందమ్మా. గంటలో వస్తానని లేట్ అవుతుందంటావింది మా నువ్వు. సర్లే. మిరపకాయలు కోసేసిన, బెండకాయలు కోసేసిన, బియ్యం నానబెట్టింది తిరువాత పెట్టమనింది పప్పులోకి. ఆయిల్ ఆడుందో తెలియదే. మా ఆయన ఎక్కడ పెట్టినావమ్మా? పైన ఉందిలేమా. ఇంత కొంచెం ఆయిల్ తిరువాత సరిపోతుందా? ఇంత కొంచెం ఆయిల్ ఏం సరిపోతుంది? ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేయాలంట. నిన్న మమ్మీ పప్పు చేసినప్పుడు చూసాను, అవి నల్లగా ఉంటాయి కదా, ఇవేంటి గ్రీన్ కలర్ లో దుబ్బుగా ఉన్నాయి. ఉండు మా అమ్మకి ఫోన్ చేద్దాం. ఆవాలంటే గ్రీన్ కలర్ లో దుబ్బుగా ఉంటాయి, అవేనా? కర్మ. మరి అట్లయినప్పుడు నాకెందుకు చెప్తావు? నువ్వే వచ్చి చేసుకోవచ్చు కదా. అయ్యో నువ్వు ఇంత బాగా వంట చేస్తావని నాకు తెలియక చెప్పినానులేమ్మా. శృతి ఈడొచ్చి కూర్చోమ్మా, అట్లా దేవునికి రెడీ చేసుకుంటా. పూలాంటి వస్తే అట్లా పిలిచమ్మా. పోమా, నాకేం పని లేదా? అవునమ్మా, ఈ అమ్మ పెద్ద ఎంబీబీఎస్ అవుతాంది, బిజీ అంట. సరేలే, నాకేం పని ఉంది, మనం ఆల్వేస్ ఖాళీ. పూలమ్మి ఆంటీ అప్పుడే వచ్చేసిందా? ఓ ఆంటీ, పూలాంటి వచ్చింది చూడు. ఈ అమ్మనా? వద్దొద్దు లెక్క. ఎందుకు శృతి ఆమె పిలిచావు? ఆంటీ ఏమన్నా స్వీట్స్ అమ్ముతుందా? పూలే కదా. ఆయన ముందే నా పూలు అనుకుంటూ వచ్చింది, అందుకే పిలిచిన. అది కా శృతి, ఆమెకి మొగుడు లేడు. అవునా? అయ్యో పాపం. అయ్యో పాపం కాదు, అలాంటి వాళ్ళతో పూలు పండ్లు తీసుకోకూడదు, అసలు వాళ్ళ ముఖమే చూడకూడదు. ఎందుకు మా? అదంతే, చూడకూడదు. ఎందుకు మా అలా చేస్తారు? తను కూడా ఒక మనిషే కదా, ఎందుకు తనని అలా అని బాధ పెడతారు? మొగుడు చనిపోయినంత మాత్రాన తనకి మనసు ఉండదా? తన మనిషి కాదా? నిజమే శృతి, మొగుడు చనిపోయినంత మాత్రాన వాళ్ళు కూడా మనుషులే కదా, అందరినీ ఒకేలాగే చూడాలమ్మా. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు. ఏం చేస్తున్నావుమా? ఏం లేదు మా, చెప్పు. ఏం లేదు, మీ స్కూల్లో మీ టీచర్స్ ఫ్రెండ్లీగా ఉంటారా? మా అందరి టీచర్స్ మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. స్కూల్లో వాష్రూమ్ బాగుంటాయా? అంటే నీట్గా ఉంటాయా? పర్వాలేదు మా, బానే ఉంటాయి. మీ స్కూల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా? ఉన్నాయి, మా స్కూల్ మొత్తం ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండు శృతి. నువ్వు వాష్రూమ్ పోయినప్పుడు చుట్టూ ఏమన్నా ఫోన్స్ ఉన్నాయా లేదా అని చూసి. చాలా చిన్నగుండే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయంట. స్కూల్లో అయినా ఎక్కడైనా చాలా జాగ్రత్తగా ఉండు శృతి. ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఎప్పుడూ లేని. ఏం చేయమంటావు శృతి, మనుషులకి కామంతో కళ్ళు కనబడడం లేదు. ఆడపిల్లలకి ఎప్పుడు ఎలాంటి ఆటంకాలు వస్తుందో అని భయపడి చస్తూ గడప దాటినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మనశ్శాంతి లేకుండా పోతాంది. ఎందుకు మా టెన్షన్? మేము స్కూల్లోనే ఉంటాం కదా, ఎక్కడికి పోము. బడి అంటే అమ్మఒడి లాంటిది అంటారు, కానీ అమ్మఒడిలో కూడా ఆడపిల్లలకి క్షేమం లేదమ్మా. నిజమే అమ్మా, కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. నీకెవరైనా ఫాలో అవుతున్నట్టు అనిపిస్తే లేదంటే ఏడ్పిస్తే చాలు, 103కి ఫోన్ చేసామా, పోలీసులు వచ్చారా, వాళ్ళని పట్టుకెళ్లారా. ఈసారి ఇదేమో మా స్కూల్ టాపర్. నువ్వు ఎట్లో చదివే వాళ్ళైనా చదువుపి. రేపు కలర్ డ్రెస్ వేసుకుందామా, స్కూల్ డ్రెస్ వేసుకుందామా? కలర్ డ్రెస్ వేసుకుని చాలా రోజులు అయింది కదా, కలర్ డ్రెస్ వేసుకుంటా. టైం ఇంతైందా? తొందరగా పనుకోవాలి, రేపు పొద్దున్నే లేవల్లా. యాటికి పోతుంది బాబు పొద్దున్నే బ్యాగ్ వేసుకొని? ఎక్కడికి పోతున్నావు లారీ? నీలా పని పాట లేకుండా నేను ఇంట్లో ఏం లేను, నేను స్కూల్కి పోతాను. తెలుసు కదా, డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, స్కూల్ యాడుంది? అవునా, నాకు తెలియలే. జస్ట్ మధు ఫోన్ చేయరా, ఇంకా రాలేదు. చేస్తా. హలో, తొందర రా, ఎంతసేపు వెయిట్ చేయాలా? వస్తానా? ఏమైందిరా? పెట్రోల్ అయిపోయిందిరా. ఇంటికి వచ్చినప్పుడు చూసుకునేది లేదారా? ఇప్పుడు ఏం తెరా నువ్వు? నీ వల్ల ఇదంతా. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక్కడికి వచ్చి. ఎండగా ఉంది. హే లహరి, ఇట్ రావే. ఏమి ఇక్కడ? ఏం లేదే, ఊరికే కూర్చున్నాం. ఎంతసేపు నిలబడతావు లహరి? వచ్చి కూర్చో. అబ్బాయి ఎక్కువ కూర్చున్నందుకు వాళ్ళతో లేనే లేదు. వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళతో తలనొప్పి. ఏమక్క మీకేం పని లేదు, ఇక్కడ కూర్చొని నవ్వుకుంటూ ఉంటారా? మీరు మీ ఇళ్ళకి పోరా, తలకి అనిపిస్తుంది నీతో.
జైని ఏం మాట్లాడుతున్నావు? అక్క వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? మరి ఎంతసేపు మేము మాట్లాడేది? వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి మాట్లాడిస్తున్నారు, వేరే వాళ్ళు అయితే మాట్లాడిస్తారా? ఎంత తెలిస్తే మాత్రం ఎంతసేపు మాట్లాడతావా? ఎవరినైనా కానీ అంత డైరెక్ట్ గా చెప్పి బాధ పెట్టకూడదు జైని. చూడు అక్కలు ఫీల్ అవుతున్నారు, సారీ చెప్పు. అయ్యో పర్లేదు లహరి, చిన్నపిల్ల కదా. చిన్నపిల్ల అయినంత మాత్రాన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేదేనా? ఇవన్నీ రోజు చూస్తూ ఉంటాం, మామూలే వదిలే. ఏంది మామూలే అవన్నీ. ఏమమ్ములే జైని నువ్వు ఉషాన బుషాన నేను వెళ్ళి అంకుల్ చెప్తా. అయినా దొంగతనం చేయడం తప్పు కదా. పాప అంకుల్కి ఎంత లాసో. నా కళ్ళ మీద అలా తప్పులు వెళ్తాను చూస్తున్నట్టున్నాను ప్రంతి అక్క. నేను వెళ్ళి అంకుల్ చెప్తా. ఏ జైని వామ్మో. అంకుల్ అంకుల్ ఆ అక్క దొంగతనం చేస్తుంది. అమ్మో చెప్పండి అంకుల్. చాక్లెట్ తీసుకున్నావా? నేనెందుకు తీసుకుంటా అంకుల్? చాలేమ్మా, రోజు చూస్తావు నీ మాదిరి వాళ్ళని అక్కడ పెట్టేసాయమ్మా, లేదు మీ పేరెంట్స్ చెప్పాలా? సారీ అంకుల్, ఇంకొకసారి అలా చేయను. చూడు జైని ఆ అక్క ఎంత ఇన్సల్ట్ గా ఫీల్ అయిందో. అమ్మ తప్పు చేయకముందు ఉండాలి. నిజమే కదా ప్రణవ్, తను తప్పు చేయకముందు ఉండాలి. ఏం కాదులే వదిలే. ఎందుకు ఏడుస్తున్నావు లారీ? నువ్వు ఏడ్చద్దు లహరి, నాకు ఏడుపు వస్తుంది. అసలు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పవే. అదేవి మన అర్థం మీద ఆస్ట్రాయిడ్ వస్తుందంట కదా, వస్తే మనమంతా చచ్చిపోతాం కదా. హే ప్రియా, ఈరోజు జ్యూస్ నేనే కొనిస్తా, జ్యూస్ తాదాం. హే ప్రంతి, ఈరోజు నేనే ఐస్ క్రీమ్ కొనిస్తా, ఐస్ క్రీమ్ తిందాం. మళ్ళా నా డబ్బులతో వీళ్ళకి ఎప్పుడు కొనిస్తాను ఏమో. రే అది మన అత్త మీద పడచ్చు పడకపోవచ్చు, కంపల్సరీ పడుతుందని గ్యారెంటీ లేదు. నువ్వెందుకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తావు? పాజిటివ్ ఆలోచించు. మీ తలకాయలే పదండి, ఐస్ క్రీమ్లు జ్యూస్లు కొనిస్తా. ఇదంతా చెప్పినా మాట విననే వినదు. ఏం కాదులేవే, ఐస్ క్రీమ్ జ్యూస్ అన్నా ఫ్రీగా వస్తాయి, పోదాంపా. కొత్త కొంటున్నట్టుంది. వీడేంటి ఫస్ట్ ఫ్రెండ్స్ అని ఇప్పుడు లవ్ అంటున్నాడు. ప్రణవ్ కాల్ చేస్తా. ప్రంతి తొందర మా ఇంటి దగ్గర రాయి. ఏమి? నీకు చెప్తా తొందర రా. ఏమైంది లహరి? నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయితో చాట్ చేశానని నీకు తెలుసు కదా. తెలుసు. ప్రపోజ్ చేశాడే. అందుకే లహరి నేను చాట్ చేయొద్దు అని చెప్పింది. చాట్ చేసింది కాదే, వాడి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోతే నేను మనతో మాట్లాడిన చాట్ కాల్ స్క్రీన్ షాట్లు అన్ని తీసుకున్నాడంటే ఎవరితో అయినా చెప్తారేమో అని భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తే క్లియర్ లహరి, అందుకే నేను ముందే చెప్పింది. హే ప్రణవ్, నీకు చెప్పాను కదరా నేను ఒక అబ్బాయితో చాట్ చేస్తున్నాను, మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా. ఏ పోవే, మా ఫ్రెండ్షిప్ ని చెడగొడతావా? గుర్తు పెట్టుకో లహరి, వీచే గాలి మితి మీరక ముందే చల్లగా ఉంటుంది. పరిధి దాటి పెనుగల్లా మారితే సర్వం చుట్టేసుకొని వెళ్తుంది.